శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 109, 110. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధరా శుక్ల సంస్థిత సర్వతోముఖి. 528వ నామము ఓం సహస్రదళ పద్మస్థాయే నమః. బ్రహ్మరంధ్రంలోని సహస్రదళ పద్మంలో యాకిని రూపమున ఉండు తల్లికి నమస్కారములు అని ఈ నామానికి అర్థము. 529వ నామము ఓం సర్వవర్ణోపశోభితాయే నమః. అన్ని రంగులతో ప్రకాశించు తల్లికి నమస్కారములు అని అర్థం. 530వ నామము ఓం సర్వాయుధధరాయే నమః. అన్ని ఆయుధాలను ధరించి ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థం. 531వ నామము ఓం శుక్ల సంస్థితాయే నమః. శుక్లధాతువునందు అధిష్టాన దేవతగా ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. 532వ నామము ఓం సర్వతోముఖ్యై నమః. అన్ని వైపులా ముఖములు గల అంటే అన్ని దిక్కులు చూచేటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. ఈ నామము లలితాంబిక యొక్క విశ్వవ్యాపకత్వాన్ని సూచిస్తుందన్నమాట అని 109వ శ్లోకానికి అర్థంగా చెప్పుకోవచ్చు. 110వ శ్లోకము సర్వోదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వదా మతిర్మేధా శృతి స్మృతిరణుత్తమా. 533వ నామము ఓం సర్వోదన ప్రీత చిత్తాయే నమః. అన్ని రకాలైన అన్నములపై ప్రీతిని కలిగి ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. 534వ నామము ఓం యాకిన్యంబా స్వరూపిణ్యై నమః. సహస్రదళ పద్మమునందు యాకిని యోగిని రూపంలో ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. 535వ నామము ఓం స్వాహాయై నమః. స్వాహాదేవి స్వరూపంలో ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. స్వాహ అనేది దేవతలకు హవిస్సును సమర్పించినప్పుడు ఉచ్చరించు నామం అన్నమాట. 536వ నామము ఓం స్వదాయై నమః. స్వధాదేవి స్వరూపంలో ఉన్న తల్లికి నమస్కారములు. స్వధాదేవి అనేది పితృదేవతలకు తర్పణం అర్పించినప్పుడు పలికే నామముగా చెప్పుతారు. 537వ నామము ఓం అమత్యై నమః. అమతిగా అంటే జ్ఞానస్వరూపిణి లేదా మూల ప్రకృతి రూపంలో అవ్యక్త రూపంలో ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. 538వ నామము ఓం మేధాయై నమః. సర్వజీవులలో మేధ అంటే బుద్ధి రూపంలో ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. 539వ నామము ఓం శృత్యై నమః. శృతి అంటే వేదరూపిణి అయిన తల్లికి నమస్కారములు అని అర్థము. 540వ నామము ఓం స్మృత్యై నమః. స్మృతి అంటే జ్ఞాపక శక్తి రూపంలో ఉన్న తల్లికి నమస్కారములు లేదా స్మృతి శాస్త్ర రూపంలో ఉన్న తల్లికి నమస్కారములు అని కూడా చెప్పుకోవచ్చు. 541వ నామము ఓం అనుత్తమాయే నమః. తనకు సమానులు కానీ అధికులు కానీ ఎవరూ లేని స్థితిలో ఉన్న తల్లికి నమస్కారములు అని ఈ యొక్క 110వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరొక శ్లోకము అర్థముతో మీ ముందుకు మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్వస్తి.